మిత్రులారా నమస్కారం. నేను మీ గున్న రాజేందర్ రెడ్డి. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ 50 సంవత్సరాల కింద స్థాపించినటువంటి మహానుభావులు స్థాపించిన సంస్థ. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీని నిర్మలా దేశపాండే గారు స్థాపించారు. ఆ సంస్థలు ఇక్కడ హైదరాబాద్లో గాంధీ భవన్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్, ఈ రెండు సంస్థలుగా గాంధీ యొక్క విజ్ఞానాన్ని ప్రజల దగ్గర తీసుకుపోవడానికి గత 50 ఏళ్ళుగా పనిచేస్తుంది. గాంధీ సంస్థలు, ఈ రెండు సంస్థలు అందులో చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 10, 11, 12, 13 ఈ 4 రోజులలో ఎల్బీ స్టేడియంలో ఈ యొక్క మహాత్మా గాంధీ అంతర్జాతీయ సమ్మేళనం, మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన స్వదేశీ మేళా. కాబట్టి గాంధీ ఇచ్చిన విజ్ఞానాన్ని మనం ప్రజలకు ఎగ్జిబిషన్ ద్వారా, ప్రదర్శన ద్వారా చూపించాలి. అంటే థియరీ కాకుండా మనం దృశ్యమానంగా చూపించినట్టయితే బాగుంటుందని చెప్పి గాంధీ సంస్థలు ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందరికీ, సమస్త ప్రజానీకానికి మా అప్పీల్ ఏంటంటే అందరూ రంగా ఎల్బీ స్టేడియంలో మీరు వచ్చి సందర్శించుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి టికెట్లు ఉండవు, ఎలాంటి టోకన్స్ ఉండవు. మీరు అందరూ వచ్చి ఎల్బీ స్టేడియంలో 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖున 4 రోజులలో రోజు 1,00,000 మంది వస్తారని అంచనా. కాబట్టి అక్కడ గాంధీ విజ్ఞానాన్ని ప్రాక్టికల్గా, అంటే ఉదాహరణకు మగ్గాలు ఉన్నాయి, చేనేత చెప్తాడు ఆయన, చేనేత మీద మగ్గాలు పెట్టి చూపిస్తాం. అక్కడ నూనె, మన గ్రామాలలో ఉండేటువంటి గ్రామీణ పరిశ్రమలో నూనె ఉంటుంది. ఆ నూనె ఎద్దుగానుగా ఉంటుంది అక్కడ. అదేవిధంగా భారతీయ ఆటలు ఉన్నాయి, క్రీడలు. చాలా ప్రపంచంలో లేనటువంటి క్రీడ మన దగ్గర ఉంది. అది గాంధీ చెప్పిండు. అదంటే గాంధీ కనిపెట్టిన క్రీడ కాదు, గాంధీ దాన్ని సెలెక్ట్ చేసిండు. ఏమిటంటే మల్కమ్ అని. మల్ అంటే యోధుడు, కంబ్ అంటే స్తంభం. ఆ మల్కమ్ అనే గేమ్ పిల్లలకు 1 to 5th లోపల, 10th లోపల నేర్పితే అసలు ఏ స్పోర్ట్స్ అయినా గెలుస్తాడు వాడు. ప్రపంచ విశ్వ మానవాళికి గాంధీ ఒక మెసేజ్ ఇచ్చిండు. అది కూడా ఏం చెప్పిండు, ఇది నా సొంత కవిత్వం కాదు, నేను ఇచ్చిన ఈ విజ్ఞానం భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న విజ్ఞానాన్ని ప్రజలకు ఏది ఉపయోగం అంటే ఒక విద్య ఎట్టుండాలి, వైద్యం ఎట్టుండాలి అని 7 అంశాల మీద ఆయన అద్భుతంగా చెప్పిండు. దాన్ని మనం పాటిస్తే బాగుంటుందని ప్రపంచం అంతా చెప్తుంది, శాస్త్రవేత్తలంతా చెప్తుండ్రు. కాబట్టి తక్షణమే ఇమీడియట్లీ మనం ఈ విజ్ఞానం తీసుకోవాలని చెప్పి గాంధీ సంస్థలు కోరుకుంటూ, ఈ విజ్ఞానం తెలియాలి మానవాళికి, ప్రపంచ విశ్వమానవాళికి తెలవాలని ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 10, 11, 12, 13 పెద్ద ప్రదర్శన ఉండబోతుంది. మీరందరూ రంగా స్వాగతంగా, మీ అందరికీ హార్దికంగా స్వాగతం పలుకుతూ మీ గున్న రాజేందర్ రెడ్డి.